హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి ఫ్లాగ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. సో ఇన్స్టెంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా వచ్చేసి మనం ఫ్లోర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ముందుగా 2 కప్స్ వచ్చేసి రేషన్ రైస్ తీసుకున్నానండి. సో 2 కప్స్ రైస్కి 1 కప్ వచ్చేసి మినప్పప్పు తీసుకుంటున్నానండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు. అలాగే నేను పేపర్ అటుకులు యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ అటుకులు ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్ వచ్చేసి అటుకులు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తాన్ని కలిపేసి మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫ్లోర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫ్లోర్ వచ్చేసి ఇలా మెత్తిగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు దోశ వేసి కూడా చూపిస్తాను. ఒక ప్లేట్లో ఇలా తీసేసుకొని బౌల్లో మనం కొద్దిగా వాటర్ వేసి మనకు ఫ్లోర్ ఎలా ఉండాలంటే కొద్దిగా జారుడుగా ఉంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది కదా. సో అలా ఉండాలన్నమాట. సో ఉండలు మాత్రం ఉండొద్దండి. ఉండలు ఉంటే మనకు దోశ పర్ఫెక్ట్గా రాదనమాట. సో కావాలంటే ఒక 2 or 3 minutes కూడా పక్కన పెట్టేసుకోవచ్చు నానబెట్టి. సో ఇలా దోశ వేసేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. చూడండి మీరే. సో ఇలా దోశ వేసేసుకోవాలి. మనకు ఫ్లోర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోకపోయినా ఒక 1 kg అలా తీసేసుకొని మనం గిన్నెలు ఉంటాయి కదండి, పల్లెటూళ్ళలో అయితే బాగుంటాయి. సో అక్కడ గిన్నెలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ వెళ్ళి వేసుకొని మనం కావాల్సినప్పుడు ఇలా దోశలు వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, దోశ ఇన్స్టెంట్ దోశ ఎలా వచ్చిందో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.